మనకు తెలిసి ప్రతి బిజినెస్ ఒకే ప్రశ్న మీద సరైవ్ అవుతుంది, లాభం వస్తుందా రాదా అని. కానీ ప్రాఫిట్ మార్జిన్, వాల్యూ క్యాప్చరు, సఫిషియన్సీ, వాల్యుయేషన్ అన్న కాన్సెప్ట్లో లోతుగా అర్థం చేసుకుంటే అసలు బిజినెస్ మాస్టర్ సాధ్యమవుతుంది. ఈరోజు వాటి గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. లాస్ట్ చాప్టర్లో వాల్యూ డెలివరీ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ రోజు నుంచి ఫినాన్స్ అనే చాప్టర్లో కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. చాలామంది ఎంటర్ప్రీనర్స్ సేల్స్ పెంచితేనే బిజినెస్ బాగుంటుంది అనుకుంటారు, కానీ చివరికి జేబులో ఏమీ మిగలకపోతే యూజ్ ఏముంది? సో ప్రాఫిట్ అంటే అన్ని ఖర్చులు, రెంటు, శాలరీసు, మెటీరియల్ కాస్టు తీసివేసిన తర్వాత మిగిలేదే. సో ప్రాఫిట్ లేకపోతే బిజినెస్ లాంగ్ రన్లో మనుగడ సాగించలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీ స్టాల్లో ఒక కప్పు టీ తయారయ్యేందుకు 5 రూపాయలు ఖర్చు, దాన్ని 10 రూపాయలకి అమ్మితే ప్రాఫిట్ 5 రూపాయలు కదా. సో సేల్స్ 100 కప్పులు అమ్మితే టోటల్ ప్రాఫిట్ 500. ప్రాఫిట్ అనేది బిజినెస్ యొక్క ఆక్సిజన్, సేల్స్ అనేది శ్వాస. కానీ ప్రాఫిట్ లేకపోతే ఆ శ్వాస వృధానే కదా. నెక్స్ట్ నెంబర్ 2, ప్రాఫిట్ మార్జిన్. కొన్ని బిజినెస్లు పెద్ద సేల్స్ చేస్తాయి కానీ క్యాష్ జేబులో ఉండదు. ఎందుకు? ప్రాఫిట్ మార్జిన్ అంటే ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. ఇది పర్సెంటేజ్లో బిజినెస్ హెల్త్ను చూపిస్తుంది. మార్జిన్ తక్కువగా ఉంటే వాల్యూమ్ పెంచుకోవాలి, మార్జిన్ ఎక్కువగా ఉంటే స్మాల్ సేల్స్తోనే సస్టైన్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, టీ స్టాల్లో నెలకు 10,000 రూపాయల సేల్స్, లాభం 2,000, ప్రాఫిట్ మార్జిన్ ఎంత? 20%. రిలయన్స్ రీటైల్ మార్జిన్ 5 to 6% మాత్రమే, కానీ క్రోర్స్లో సేల్స్ ఉండడంతో వారు లాభదాయకం అవుతారు. సో సేల్స్ సైజ్ కంటే మార్జిన్ డిసైడ్ చేస్తుంది బిజినెస్ లాంగ్ రన్లో నిలుస్తుందా లేదా అన్నది. నెక్స్ట్ నెంబర్ 3, వాల్యూ క్యాప్చర్. చాలా స్టార్టప్స్ వాల్యూ క్రియేట్ చేస్తాయి కానీ దాన్ని మనీగా మార్చుకోలేకపోతే సర్వైవ్ కాలేవు. వాల్యూ క్యాప్చర్ అంటే మీరు కస్టమర్కి క్రియేట్ చేసే వాల్యూలో మీకు దక్కే షేర్. వాల్యూ క్రియేట్ చేస్తే సరిపోదు, దానిలో మీకు ప్రమోషన్ వచ్చిందా లేదా అన్నది ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్, జొమాటో ద్వారా ఒక ఆర్డర్ కస్టమర్కి కంఫర్ట్, రెస్టారెంట్కి సేల్స్, డెలివరీ బాయ్కి ఎర్నింగ్, కానీ జొమాటోకి కమిషన్. అదే వాల్యూ క్యాప్చర్ అంటే. వాల్యూ క్రియేట్ చేయడం కళ, వాల్యూ క్యాప్చర్ చేయడం వ్యూహం. నెక్స్ట్ నెంబర్ 4, సఫిషియన్సీ. ప్రాఫిట్ వస్తుంది కానీ అది గోల్స్కి సరిపోకపోతే సర్వైవల్, గ్రోత్ అన్నీ ప్రాబ్లం అవుతాయి. సో సఫిషియన్సీ అంటే లాభం మీ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ని, రీఇన్వెస్ట్మెంట్ని, ఫ్యూచర్ గ్రోత్కి సరిపోతుందా లేదా అన్నది చూడటం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్మాల్ కిరాణా షాప్కి రోజుకు 500 లాభం తెస్తుంది, ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్కి కవర్ చేస్తున్నాయి ఆ కిరాణా షాప్ అంటే అది సఫిషియంట్. కానీ కొత్త బ్రాంచ్ పెట్టాలి అనుకుంటే అది కాక మరిన్ని రీసోర్సెస్ కావాలి. సో ప్రాఫిట్ ఉందని సంతోషించవచ్చు, కానీ అది మీ గోల్స్కి సరిపోకపోతే బిజినెస్ ఫ్యూచర్ బ్రైట్గా అవుతుంది, కానీ అది మీ గోల్స్కి సరిపోతేనే బిజినెస్ ఫ్యూచర్ బ్రైట్గా అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 5, వాల్యుయేషన్. ప్రస్తుతం ప్రాఫిట్స్ తక్కువగా ఉన్న కొన్ని కంపెనీలు ఎందుకు పెద్ద వాల్యుయేషన్ వస్తుంది? వాల్యుయేషన్ అంటే ప్రజెంట్ పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్విగ్గీ, ఓలా లాంటివి మొదట్లో లాసెస్లో ఉన్నా కూడా ఇన్వెస్టర్స్ బిలియన్స్ పెట్టారు, ఎందుకంటే ఫ్యూచర్లో మార్కెట్ క్యాప్చర్ చేసే పొటెన్షియల్ ఉంది. ఒక స్మాల్ ప్రాఫిటబుల్ షాప్కి కన్సిస్టెంట్ ప్రాఫిట్ ఉన్నా కూడా వాల్యుయేషన్ తక్కువగానే ఉంటుంది. సో వాల్యుయేషన్ అనేది మీరు ఈరోజు ఎంత సంపాదిస్తున్నారో కాదు, రేపు ఎంత ఎర్న్ చేయగలరో అనేదే మెజర్ చేస్తుంది. సో ప్రాఫిట్ మార్జిన్, వాల్యూ క్యాప్చరు, సఫిషియన్సీ, వాల్యుయేషన్, ఈ 5 కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకుంటే బిజినెస్ డిసిషన్ తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది. గుర్తుంచుకోండి, బిజినెస్ అనేది కేవలం సేల్స్ కాదు, ఇది లాభం క్యాప్చర్ చేసే కళ. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.